ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు గొప్ప సమాధానమును సంతోషమును కలగచేస్తూ ఉన్నది. పరిస్థితులను బట్టి కలవరపడక భయపడక ప్రభు అంటున్నాడు, ప్రతి దినము ఆయనలో నీవు ఆనందించాలి అని. ఈ దినచర్యను ప్రభుతోనూ మరి సంతోషముతో సమాధానముతో ప్రారంభించాలి. ప్రియ దేవుని బిడలారా, రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనమును ధ్యానం చేసుకుందాం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి పరిశుద్ధ గ్రంథములో ప్రభు యొక్క శిష్యులలో మరి ప్రథమ శిష్యుడిగా పిలువబడుతున్న సీమోను పేతురుతో ప్రభు చెప్తా ఉన్నాడు కదా. మరి ఆయన అంటూ ఉన్నాడు, వలలు వేయమని. చేపలు పట్టే జాలరులకు ఏ సమయంలో చేపలు వారికి దొరుకుతాయో, వారికి ఎంతో అనుభవము ఉన్నప్పటికీ కూడా రాత్రంతా కూడా వారు శ్రమపడి ఒక్క చేప కూడా వారికి దొరకనందున మరి వారి వలలు కడుగుకుంటూ మరి ఆ యొక్క సరస్సు దగ్గర ఉన్నప్పుడు జన సమూహము ఆయన మీద పడుచు ఉండగా ఆయన ఇలా కుదరదు అని సీమోను తో పాటు ఉన్న జాలరులు కూడా వారి వలలు కడుగుకొనుచుండగా సీమోనుదైన ఒక దోణెను ఆయన ఎక్కి, ప్రియ దేవుని బిడ్డలారా, జన సమూహమునకు దేవుని వాక్యమును బోధించిన తరువాత మరి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక, మన తలంపులను ఎరిగిన దేవుడు కనుక సీమోను యొక్క తలంపులు ఆయనకు తెలుసు. దేవునిని వెంబడిస్తూనే మరలా లోకం వైపు చూస్తూ ఉన్న అనుభవము, అపనమ్మకం, అవిశ్వాసం, ఇంకా లోతైన అనుభవం విశ్వాసములో దేవునిలో కలగనందున చూడండి, మరలా వెళ్ళి చేపలు పట్టే ఆ అనుభవాన్ని మనం చూస్తాము. రాత్రంతా కూడా వారు చేపలు పట్టడానికి ఎంతో ప్రయాసపడినప్పటికీ కూడా ఏమి ప్రయోజనం లేదు అంటూ ఉన్నాడు. ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మరి చూడండి మాకేమియూ దొరకలేదు. ఎంతో ప్రయాసపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఏ ప్రయోజనం లేదు. అయినను నీ మాట చొప్పున మేము మరలా ప్రయత్నం చేస్తాం, నీ మాట చొప్పున వల వేస్తాం, నువ్వు ఎక్కడ చెప్పావో అక్కడ మేము వల వేస్తాం అని చెప్పి దేవుని మాటకు లోబడినప్పుడు, ప్రియ దేవుని బిడలారా చూడండి, మరి దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు మరి రాత్రంతా కూడా దొరకని చేపలు, మరి రాత్రిపూటే దొరికే చేపలు, ఎప్పుడు పగలు చేపలు దొరకవు. కానీ దేవుని మాటకు అసాధ్యమైనదేది లేదు కనుక మరి చూడండి, వలలు పిగిలిపోయేలాగా విస్తారమైన చేపల రాశిని వారు పట్టి సజ్ఞలు చేస్తా ఉన్నారు, రండి మాకు సహాయపడండి, ఈ వలలు పిగిలిపోయే అంత విస్తారమైన చేపలు మాకు దొరికినవి అని చెప్పి ప్రియ దేవుని బిడలారా సజ్ఞలు చేసి ఇంకా ఇతరుల సహాయముతో వారు మరి తీసుకొని మోసుకొని మోయలేనంత విస్తారమైన చేపలను వారు పట్టిన అనుభవాన్ని చూస్తా ఉన్నాం. అంటాడు కదా పేతురు క్రింది వచనంలో, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపోనైనా, నీ మాటకు అవిధేయత చూపి నిన్ను అనుసరించక. ఆయనైతే అన్నాడు, సీమోను పేతురు, రా, నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, ఇంకా నువ్వు చేపలు కాదు, నీవు మనుషులను పట్టే జాలరిగా నేను నిన్ను మారుస్తాను అని ప్రభు ఏర్పరచుకున్న శిష్యుడు మరలా లోకంలోనికి వెళ్ళినాడు. అవిశ్వాసముతో అపనమ్మకముతో మనము కూడా మన జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చి కూడా పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మికను ఆయన మాట యందు ఉంచక, ఆయన యందు నిలువక, అవును చంచలమైన విశ్వాసం. ప్రభు అంటాడు కదా, క్రీస్తు అనే బండపై మీ పునాది వేయబడాలి. అవును ప్రియ దేవుని బిడలారా, అటు రీతిగా కాకుండా ఇసుక పైన తన ఇంటిని కట్టినవాడు గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు చెదరిపోయిన అనుభవము, కూలిపోయిన అనుభవం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తులో మన పునాది బలముగా ఉన్నప్పుడు ఏ శోధనలు వచ్చినా అందరూ అంటూ ఉంటారు, ఇక్కడ కాదు, అటు వెళ్ళి ఏదన్నా ప్రయత్నం చేయి, లేకపోతే ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు, ఆ ఊరు వెళ్ళు, ఈ ఊరు వెళ్ళు, మరి చూడండి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. తిరిగి తిరిగి ప్రయాసతో వచ్చి మరలా దేవుని దగ్గరే వారికి పరిష్కారం
ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, అంతా నష్టపరుచుకుంటారే కానీ వారికి లాభం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి వెళ్ళి వారి ద్రవ్యమంతా వ్యయం చేస్తారు కానీ వారికి మరి ఏ ప్రయోజనము ఉండదు. ఎప్పుడైతే దేవుని యొద్దకు బుద్ధి వచ్చి తిరిగి వస్తామో అప్పుడు మరలా మరి పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముండు ప్రభువా, నన్ను విడిచిపోనాయన అని పరితాపం చెందాడు, సిగ్గునొందాడు. గొప్ప దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి, ఘనత కలిగిన దేవుణ్ణి, అద్భుతమైన దేవుణ్ణి నేను విడిచిపెట్టి మరలా వచ్చి చేపలు పట్టే జాలరిగానే నేను ప్రయత్నం చేశానే అని ఎంతో వేదనతో చెప్తూ ఉంటాడు. తర్వాత 6వ వచనం 11వ వచనంలో చూస్తే, వారు దోణిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. తెలుసుకున్నాడు, తనకు వెలిగింపైంది, తనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అవును, నేను సృష్టికర్త అయిన దేవుని అనుసరిస్తే ఆయన నన్ను మనుషులు పట్టే జాలరిగా మారుస్తానంటే మరలా నేను వెళ్ళి చేపలను పట్టే అనుభవంలోనికి వచ్చానని సిగ్గుతో, అవును, మరలా సరిచేయబడి సమస్తమును కూడా విడిచిపెట్టి వేసి, అవును, ఈ లోక సంబంధమైనదంతయు కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన శిష్యుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున మన జీవితాలలో కూడా, అవును, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఆయనను అనుసరించినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు గొప్ప కార్యాలు. రాత్రిపూట కాదు చేపలు పట్టేది, చూడండి, రాత్రిపూట దొరుకుతాయి కానీ పగలే వారికి విస్తారమైన చేపలు ఆయన సృష్టించిన దేవుడు. చేపలను, జలరాశులను ఆయన ఏర్పరిచిన దేవుడు. ఆయన మాట చేత సృష్టిని కలుగు చేసిన దేవుడు. ప్రియ దేవుని బిడలారా, సృష్టి ఆయనకి లోబడుతూ ఉంది కానీ ఆయన స్వరూపంలో చేసుకున్న మానవుడు ఆయనకి లోబడటలేదు. ఎంత విచారం! దేవుడు ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. కనుక మన సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు కాకుండా తండ్రి నీ చిత్తమే సిద్ధించు. కుమారునికి తండ్రి ఏ విధంగా, అవును ప్రియ దేవుని బిడలారా, కుమారుడు ఏ విధంగా తండ్రికి లోబడి, అవును, నా చిత్తము కాదు నీ ఇష్టమే సిద్ధించు అని మాదిరి చూపించిన యేసుక్రీస్తు వలె మన జీవితాలు కూడా దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ఆయన వాగ్దానాలు నమ్మినప్పుడు, అవును, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ప్రియ దేవుని బిడ్డ, మరి స్థిరమైన విశ్వాసముతో దేవుని స్తుతిద్దాం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎంత కష్టమున్నా కూడా నీ కష్టములో, నీ శ్రమలో కూడా ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేయి. ఏ బలహీనత ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా ఆ వ్యాధిలో కూడా కీర్తనలు పాడు, దేవుని స్తుతించు. తద్వారా నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఏ సమస్య అయినా దేవుని పాదాల చెంత నీకు గొప్ప పరిష్కారం ఉన్నది అంటున్నాడు. నన్ను విడిచిపోనైనా నేను పాపాత్ముడు అంటున్నాడు పేతురు. ఎంతో మరి కనువిప్పైంది. అలాగే ఈ ఉదయకాలం మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, మరి మనము కూడా నూతనీకరించబడి దేవుణ్ణి నూతన హృదయముతో ఆరాధించే వారంగా, గణపరిచే వారంగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనము ప్రణమిలుదాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, నీ మాట చొప్పున తండ్రి మేము ఎప్పుడైతే లోబడతామో, నీ మాట చొప్పున మేము ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, నీ మాట చొప్పున ఎప్పుడైతే మేము నడుస్తామో అక్కడ ఆశీర్వాదం, అక్కడ అద్భుతం, అక్కడ గొప్ప కార్యాన్ని మేము చూడగలం ప్రభువా. నీ మాటను తిరస్కరిస్తే మాకు నష్టమే, నీ మాటకు అవిధేయత చూపితే మాకు ఓటమే ప్రభువా. దేవాని కొందనాలు. పేతురు అంటున్నాడు, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని అని తెలుసుకున్నాడు. మరలా ఎప్పుడు కూడా అటువైపు వెళ్లకుండా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిన మరి పేతురును గొప్ప సేవకుడిగా, ప్రవక్తగా, అవును ప్రభువా, ఎంతో గొప్పగా వాడుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలు పరిపూర్ణంగా క్రీస్తు అనే బండపై బలముగా ప్రభువా, ఏ శోధనలు వచ్చినా, ఏ తుఫానులు వచ్చినా, ఏ అడ్డులు ఆటంకాలు వచ్చినా తండ్రి నిన్ను విడువకుండా హత్తుకొని ఇంకనూ నీకు సమీపంగా జీవించే కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.